మొన్నటి వీడియోలో అయితే హోమ్ టూర్ తీసినాం కదా. కానీ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీని కాస్ట్ ఎంత పడింది, కంటైనర్ కాస్ట్ ఎంత పడింది అని అడిగారు. కాబట్టి ఈ రోజు అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బావా నేనైతే వచ్చినాము. దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే బావని చెప్తాడు, వినుర్రి. పూర్తి డీటెయిల్స్ అంటే మేము కంటైనర్ తీసుకోవడానికి మాకు ఎంత కాస్ట్ అయింది. ఓన్లీ కంటైనర్ డబ్బాకు అంటే మనం తీసుకుంది 25/10 కదా. అది దానికి నెక్స్ట్ వరండాకు అంటే ఒక ఓన్లీ 25 ఫీట్లు 10 ఫీట్లు మొత్తం కంటైనర్కు ఎంత అయింది కాస్ట్ అనే దాని మీదకించి మీకు ఒక ఐడియా వస్తుంది దాని గురించి చెప్తే. ఎందుకంటే దాన్ని అందరూ వరండా వేసుకోలేరు కదా. అవసరం ఉండదు, వేసుకుంటారు కొందరు, వేసుకోరు, ఫామ్ హౌస్ లెక్క వేసుకుంటారు. కాబట్టి ఈ ఓన్లీ దీనికైతే ఎంత అవుతుంది, ఒకవేళ అట్లా చేసుకోకుండా మామూలుగా చేసుకుంటే ఎంత అవుతుంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. ఎందుకనంటే మనకు చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే అదే కంటైనర్ కాస్ట్ ఎంత అయిందని అడుగుతున్నారు చాలా మంది. హోమ్ టూర్ చూసిరు కదా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత అవుతుంది కాస్ట్, అట్లా అయితే ఎంత ఉంటుంది అనేది. హోమ్ టూర్ చూసినాం కానీ అయితే మనం వరండా అయితే చూపించలేదు, ఓన్లీ ఇంత చూపించినాము, అదే చెప్తున్నా. వరండా చూపించట్లేదు, వరండాకు అంతా ఇక సామాన్ అది చేసినామని చెప్పాం కదా, అది చూపిస్తాము. వరండాకు ఖర్చు ఏంటనేది కూడా చెప్తాను నేను. ఇప్పుడైతే ముందు మనకు ఫస్ట్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ బేస్ మనం కంటైనర్ వేసుకోవాలంటే మనకి ఫస్ట్ ఏం చేయాలి, దిమ్ములు కట్టుకోవాలి. అదే 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 ఇప్పుడు కంటైనర్ వేసుకోవడానికి మనం ఫస్ట్ ఖర్చు, స్టార్టింగ్ ఖర్చు ఏంటంటే దిమ్మలు వేసుకోవడం అనమాట. దిమ్మలు కట్టించుకుంటాం కదా. అయితే మేము కట్టించుకునే దిమ్మలు ఏంటంటే లోపలికి ఒక 2 ఫీట్లు గుంత లెక్క తీసి లోపల ఒక 2 ఫీట్లు సిమెంట్ కంకరతో పోసి ఇటుకలతోని మీదికి కట్టినాం అనమాట. మీదికి లేపి కట్టినామంటే అది కూడా పైనకు మళ్ళా 2 ఫీట్లు వచ్చింది. లోపల 2 ఫీట్లు పోయి పైనకు 2 ఫీట్లు వచ్చింది. మొత్తం 4 ఫీట్ల దిమ్మే అన్నమాట హైట్, లోపల నుంచి కలుపుకొని. మళ్ళీ వెడల్పు కూడా 2 ఫీట్లు వచ్చిందన్నమాట, అటు ఇటు 2x2 అంటారు కదా. ఆ సైజులో చేసినాము. అవి దిమ్మెలు ఎన్ని వచ్చినాయి అంటే మొత్తం 12 వచ్చినాయి. 12 దిమ్మెలు అంటే ఓన్లీ కంటైనర్కి అయితే ఎన్ని దిమ్మెలు అంటే 9, 8 వచ్చినాయి. 8 కదా, 4, 4, 8. అయితే అటు లాస్ట్కు 3 వచ్చినాయి. లేదు నేను చెప్తాను. అటు లాస్ట్కు 3 వచ్చినాయి. మధ్యలో ఒకటి, అటుకొనొకటి, ఇటుకొనొకటి. మళ్ళీ ఇక్కడ ముంగట కూడా కంటైనర్ మందము ఇటు 3 వచ్చినాయి. మధ్యలో 2 వచ్చినాయి. అంతే కదా, 6, 8. మధ్యలో 2 కాకుండా 10 వచ్చినాయి అంటున్నాను. మధ్యలో 2 కాకుండా దానికి నేనైతే ఏం చెప్తున్నా అంటే వరండా పక్కకు పెట్టేసిన, దాని గురించి చెప్తలేను నేను. కంటైనర్ బాక్స్ గురించే చెప్తున్నా. 25 అంటే 25 అయినా కానీ 20 అయినా కానీ సైజ్ ఎంత అయినా కానీ చిన్నగా పెద్దగా మామూలుగా ఒక 15 ఫీట్లు అడ్డము 10 ఫీట్లు ఇట్లా అడ్డం పొడవు అయితే అట్లా దానికి అయితే ఒక 2 వేసుకుంటే సరిపోతుంది, 4 వేసుకుంటే సరిపోతుంది. ఇక అంతకంటే ఒక 20 ఫీట్లు 25 ఫీట్లు అట్లా అంటే 3 వేసుకోవచ్చు. అంటే మేము 3 వేసుకున్నాము, అటు లాస్ట్కు ఇటు లాస్ట్కు మధ్యలో 2 వేసుకున్నాం అనమాట, మిడిల్లో ఇట్లా అనగకుండా దానికోసం. మామూలుగా ఫామ్ హౌస్ అయితే 3 అయినా, అటు 3 ఇటు 3 అయినా సరిపోతుంది. మీకు కాదంటే మేము ఇంట్లోనే స్టే చేద్దాం అనుకుంటాం కాబట్టి ఎక్కువ తిరుగుతాం, అది తిరుగుతాం కదా, ఎట్లయినా అటు ఇటు తిరుగుతాం, వెయిట్ వేస్తాము, అన్ని వేస్తాం కాబట్టి కొంచెం వెయిట్ ఆపాలని చెప్పి మధ్యలో కూడా బేస్ వేసుకున్నాం. మధ్యలో బేస్ వేస్తారు, చాలా మంది వేస్తారు, అట్లే ఏమన్నారు వాళ్ళు. కంటైనర్ ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే మధ్యలో వేసుకోవాలని చెప్పారు. అందుకే మధ్యలో వేసినాం. ఇంకా కొందరు ఏం చేస్తారంటే మొత్తం చుట్టూ బేస్మెంట్లు వేసి ఆ బేస్మెంట్ మీద కూర్చుండబెడతారు. ఇక మాకు అట్లా ఏమో ఎక్కువ ఖర్చు అవుతుంది దానివల్ల అని చెప్పి మేము అట్లా చేసుకోలేదు. ఇక మళ్ళీ ఇక వరండాకు సపరేట్ 4 దిమ్మలు, మళ్ళీ వరండాకు సపరేట్గా 4 దిమ్మలు వేసుకున్నాం మళ్ళీ. ఎందుకనంటే ఇప్పుడు ఈ వరండా సపోర్ట్ కోసం అది మేము కింద వేసుకోలేదు, కింది సైడ్ వేసుకుందామని అంటే అది మళ్ళీ కిందికి అయిపోతుంది. ఎట్లయినా మళ్ళీ కిందికి అయితే మళ్ళీ నేల కిందికే రావాల్సి వస్తుంది. అట్లా అని చెప్పి హైట్ వేసుకున్నాం అనుకోండి, ఇల్లు లెక్క మనకు కొంచెం అది ఇల్లు తక్కువైనా కానీ ఆ 25 ఫీట్లు అంటే కొంచెం చిన్నగా అవుతుంది. ఆ చిన్నగా అయినా కానీ ముందు వరండా ఉంటే కొంచెం మనకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆ లెవెల్లో అది వేసుకున్నాం అనమాట. మొత్తం మీద 12 దిమ్మలు వేసుకున్నాము. దానికి ఖర్చు సపరేటు, అది మనమే పెట్టుకోవాలి. సిమెంట్కు కంకరకు ఏదేది కావాలనో అదే మొత్తం అన్నిటికీ మనమే ఖర్చు పెట్టుకోవాలి, మేస్త్రీలకు అవి ఇవన్నీ. అదొకటి. మళ్ళీ జేసీబీ కూడా మాట్లాడుకున్నాను అనమాట, దాని ఖర్చు సపరేట్ ఉంటుంది. అలాగా నేను ఓన్లీ ఇప్పుడైతే ఏంటంటే కంటైనర్కు ఖర్చు ఎంత అయింది అనేది చెప్తా. మళ్ళీ అదొకటి ఖర్చు. నెక్స్ట్ మనం బాత్రూమ్ గుంతలు తీసుకోవాలి కదా, ఇట్లా ఇది రింగులు, లెట్రిన్కు రింగులు వేసుకున్నది ఏంటంటే 11 రింగులు వేసుకున్నాం. మొత్తము 11 రింగులు. ఆ రింగులు మేమే కొనుక్కొచ్చుకొని వేసుకున్నాము. గుంత తీసింది మేమే తీసుకున్నాము. అది ఎప్పుడైతే దిమ్మెలకు తీసుకున్నామో జేసీబీతోని అప్పుడే ఇది కూడా గుంత తీసినాము. దీంట్లో దిగేసినాము. తర్వాత ఈ పిల్ల కూడా ఓపించుకున్నాం అన్నమాట మేస్త్రితోని. నెక్స్ట్ ఇంకొకటి ఆడ ఇంకుడు గుంత ఒకటి తీసుకున్నాము. ఇంకుడు గుంత ఒకటి చూపిస్తాను నేను, ఇది ఉంటుంది. ఇది ఒకటి. ఇంకుడు గుంత అంటే ఇది చిన్నగా తీసుకున్నాం, తర్వాత మొన్న తీసుకున్నాం. ఇది అసలు ఫస్ట్ నుంచి ఐడియా లేదు. ఇది ఐడియా ఉంటే అప్పుడు దిమ్మెలు తీసినప్పుడు జేసీబీతోనే అప్పుడే తీసి చేపిద్దాం. ఇది తర్వాత మళ్ళీ నాడు జేసీబీ తీసుకొచ్చినప్పుడు ఇదంతా మట్ట చేపించి అప్పుడు ఇది మళ్ళీ సపరేట్గా తీసి ఇచ్చినాం అనమాట. ఐడియా ఏంటంటే మళ్ళీ మనం ఏదైనా ఇప్పుడు బాత్రూమ్ పుక్కదైనా లేదంటే ఇంకుడు గుంతదైనా ఏదైనా సరే మనం తీసినప్పుడే
జేసీబీతో తీస్తామా అప్పుడే రింగులు దించేసి ఆన్ ది స్పాట్ మనం ఇప్పుడు జేసీబీతో తీసినప్పుడు ఆన్ ది స్పాట్ రింగులు తెచ్చుకొని ఆ రింగులు దించేసినాక అప్పుడే వెంటనే దాంతో జేసీబీతో మట్టి కుడిపించుకున్నాకో చాలా కష్టం తగ్గుతుంది. అవును. చాలా బెనిఫిట్ అది. మేము అది మస్తు మిస్టేక్ మేము మిస్టేక్ చేసింది ఏంటంటే తీసేసినాము. తీసినాక అది జేసీబీ వెళ్ళిపోయినాక మేము కుడుపుకుంటాం అయితే తర్వాత అని అనుకున్నాం కానీ అది ఇప్పటికి కూడా కరెక్ట్ కాదు అది. అది మాకు అర్థమైన విషయం ఏంటంటే ఎందుకంటే మనం రింగులు అడ్వాన్స్‌గా ముందుగాల తెచ్చుకొని పెట్టుకొని అప్పుడు జేసీబీని తీసుకొచ్చి గుంతలు తీపిచ్చుకొని వెంటనే ఆయనతో తీయంగానే ఆడనే ఒక 10 నిమిషాలు ఆపేసి జేసీబీని ఆయనతో దించేసుకోవాలి రింగులు ఆయనతో కుడిపేసుకోవాలి అప్పుడే. అంత లొల్లే పోతది. ఇక మాకు డబల్ డబల్ అయింది అది. మాకు చాలా డబుల్ పని అయింది. చాలా ఖర్చు ఎక్కువైతది దానివల్ల. మాకు ఖర్చు ఎక్కువనే అయింది. అది కూడా లెక్క చెప్తా. ఇది ఇంకుడు గుంత కోసం తీసినాం 4 రింగులు వేసినాము. బిల్ ఒకటి ఇది కూడా కొనుక్కొచ్చుకుంది. ఇంకా దీనికి కనెక్షన్ ఇయ్యలేదు వాటర్ పైపులు. బాత్రూమ్ వాటర్‌కి. అదేమో బాత్రూమ్ వాటర్‌కి, అదేమో లెట్రిన్‌కి వాడేది. ఇక వీటికి ఖర్చు మాత్రం ఇవన్నిటికి కూడా ఖర్చు అలాగా మనం పెట్టుకోవాల్సి వస్తది. అందుకే బయట ఇప్పుడు పైపులు వేసుకుంటాం కదా! ఇప్పుడు ఈ ఇంకుడు గుంతకు వేసుకునే పైప్ అయినా, ఈ లెట్రిన్‌కి వేసుకునే పైప్ అయినా, బయట నుంచి కనెక్షన్‌లు అన్నీ కూడా మనమే ఇచ్చుకోవాలి. ఈ పైపులైనా వాటర్ పైపులైనా వాటర్ ట్యాంక్ కనెక్షన్ అవన్నీ వాటర్ ట్యాంక్ మనదే. మళ్ళా వాటర్ ట్యాంక్‌కి వేసుకునే పైపులు ఏవైతున్నాయో బయట నుంచి కనెక్షన్‌లు అవి కూడా మనయే. అంటే వాటర్ ట్యాంక్ నుంచి బాత్రూమ్ దాకా మనదే అన్నమాట బయట. ఇక లోపల బాత్రూమ్ లోపల ఉంటాయి కదా! బాత్రూమ్ లోపల నల్లలకు వీటికి వీటికి వాళ్ళే ఇస్తారు అవి గాని జస్ట్ బయ ఆ బాత్రూమ్ లోపలే సార్ మిగతా బయటకు బయట వదిలేస్తారు. బయటకు ఒక కనెక్షన్ బయట ఒక పైప్ ఇచ్చి ఇడిచిపెడతారు. ఆ పైప్‌కు కనెక్షన్‌లు మనమే తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇక అన్నీ ఏది వాటర్ ట్యాంక్ నుంచి. అవన్నీ కూడా ఖర్చు అలాగుంటాయన్నమాట. అంటే నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనం కంటైనర్ వేసుకోవడం అంటే మేము ఉండడానికి తీసుకున్నాము. ఉండడానికి కాకపోయినా గెస్ట్ హౌస్‌లోకి వేసుకున్నా గానీ కొంచెం ఎంతో కొంత బయట కనెక్షన్‌లు అయితే తీసుకోవాలి కదా! వాడుకోవడానికైతే. ఎప్పుడో ఒకసారి వాడుకున్నా సరే గానీ మనకైతే ఈ కనెక్షన్‌లన్నీ ఇచ్చి పెట్టుకోవాల్సి వస్తది కాబట్టి ఇట్లనే ఖర్చు అయితది. ఇక ఉండాలంటే మాత్రం ఇదంతా ఖర్చు సెపరేట్‌గా ఎక్స్‌ట్రా అయితదన్నమాట. దీనికి అలాగైతది. కొన్ని ఎక్కువనే అయితాయి. ఇప్పుడు గెస్ట్ హౌస్ అయినా బాత్రూమ్ వాళ్ళు అన్నిటికీ అదే మామూలుగా నేను అన్నిటికీ అదే అంటున్నా. కావాలి. కొన్ని గెస్ట్ ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు స్టోర్ రూమ్ లెక్క వేసుకుంటారు కొందరు గెస్ట్ హౌస్ దగ్గర సామాన్ వేసుకోవడానికి. దానికి అవసరం లేదు కదా! అట్లాంటి దానికి చెప్తున్నా నేను. మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మేము కంటైనర్ కాస్ట్ ఒకటి చెప్పినాం అనుకో కొంతమంది ఏంటంటే గింతలు ఏంటంటే మేము కూడా వేసుకుంటే అయిపోతుంది గింతనే అమౌంట్ అయితే అనుకున్న మనం ఏంటంటే కొంచెం మిస్టేక్ చేసినట్టు ఎందుకంటే ఇవన్నీ ఖర్చులు కూడా అదనంగా ఉంటాయి వాటితో పాటు లెక్కేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళాలి. అయితే చెప్పు మేమనుకున్నది మేము గూడా అది తీసుకునే ముందు మేము గూడా ఆలోచించినాం ఇదంతా గూడా. ఎందుకంటే వాళ్ళని అడిగినాం మేము ఖచ్చితంగా ఎంత ఖర్చయితది? ఎంత వరకు ఉంటది? అంటే ఈ సైజులో ఎంతయితది? ఈ సైజ్ అయితే ఎంతయితదని సైజులను బట్టి మేము ఎంక్వైరీ జేసి తర్వాతనే ఈ నిర్ణయానికొచ్చినాము. దాని తర్వాత ఈ దిమ్మెలకు ఎంతయితది? నెక్స్ట్ బాత్రూమ్ తీయాలి. ఇది పైపుల కనెక్షన్‌లు ఇయ్యాలి. ఇవన్నీ ఇయ్యాలి గదా! ఇంతకి ఇంత అయితది. ఎట్లైనా ఉందాం అనుకుంటున్నాం గదా! అని చెప్పి మేము అన్నీ అనుకోనే తీసుకున్నామనమాట ఇదంతా. బాత్రూమ్ పొక్కలకు ఇప్పుడు మనకు ఈ గుంతలకి వీటికైతే సెపరేట్ ఖర్చయితాయి. అవి సెపరేట్ చూసుకుందాం లెక్క. ఓన్లీ ఇప్పుడైతే మనం కంటైనర్ గురించి మాట్లాడుకుందాము. ఈ కంటైనర్ మేము తీసుకున్న కంటైనర్ అయితే అంటే 25 ఫీట్లు పొడవు, 10 ఫీట్లు అడ్డం అని చెప్పినాం కదా ఇంతకుముందు. అదే కంటైనరు. అంటే కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా. 25 ఫీట్లు పొడవుంటది. 10 ఫీట్లు అడ్డం ఉంటదనమాట దీనికి. సిమెంట్ కలర్ కనిపిస్తుంది అడ్డం. సిమెంట్ కలర్ కనిపించేది. వరండా సెపరేట్ మళ్ళా. వరండా గురించి సెపరేట్ చెప్తా. ఇది మాట్లాడుకుందాం ఒకసారి మనము. ఇప్పుడు ఇదైతే మేము దిమ్మలో వేసుకున్నామని చెప్పినాం కదా! ఈ దిమ్మలో ఇగో ఆడొకటి, ఈడొకటి ఈ కంటైనర్ మందం వేసుకున్నాము. ఇప్పుడైతే ఇక్కడ మనకు ఈ 25 ఫీట్ల పొడవులా ఈ కలరు మనకు ఇక్కడ సైడ్ 3 సైడ్ల కలరు ఇదే వేసుకున్నాము. మేము సెపరేట్ కలర్ కూడా వాళ్ళే ఏసిస్తారు కాకపోతే గాని. ఇప్పుడు కంటైనర్ గురించి బేసిక్ విషయాల గురించి మాట్లాడుకుంటే, ఆ బేసిక్ విషయాలు ఏందంటే ఒక కంటైనర్ మనం చేసుకోవాలనుకుంటే, ఆ కంటైనర్‌లో వాళ్ళు కరెంట్ కనెక్షన్ వాళ్ళే ఇస్తారు. వైర్ కనెక్షన్‌లు, లైట్సు, సీలింగ్ లైట్సు వాళ్ళే ఇస్తారు. ఫ్యాన్స్ ఇస్తారు. మనకు దాని లెంగ్త్‌ని బట్టి ఎన్ని ఫ్యాన్స్ వస్తాయో అన్ని ఫ్యాన్స్ ఇస్తారు. మాకైతే ఒక 2 ఫ్యాన్లు హాల్‌లో వచ్చినాయి. లోపల బెడ్‌రూమ్‌లో ఒక ఫ్యాన్ వచ్చింది. అందులో కూడా 2 రావాలసలు. ఒకటే ఫిట్ చేసిర్రు వాళ్ళు. ఈ లైట్స్ మాత్రము మనకు ఎల్ఈడీ లైట్సు 4 ఇచ్చిర్రు. హాల్‌లో 4 ఇచ్చిర్రు. బెడ్‌రూమ్‌లో 4 ఇచ్చిర్రు. ఇక బాత్రూమ్‌లో ఒక లైట్ వచ్చింది. ఇంకొకటి లోపల మనం ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ అట్లా పెట్టుకున్నాం కాబట్టి లోపల పైపులు కూడా వాటర్ పైపులు వాళ్ళే కనెక్షన్లు ఇస్తారు. నల్ల కనెక్షన్లు. నెక్స్ట్ సింకు ఇక్కడ పొయ్యి దగ్గర సింకు. ఇక బాత్రూమ్‌లో మాట్లాడుకుంటే బాత్రూమ్‌లో ఒక సీటు, లెట్రిన్ సీటు, నెక్స్ట్ నల్లలు, షవరు, నెక్స్ట్ ఇంకొకటి వాష్ బేసిన్ ఒకటి ఇస్తారు అందులో. అయితే వాష్ బేసిన్ మేము పెట్టుకోలేదు. ఎందుకంటే అది డోర్‌కు తాకుతుంది కాబట్టి అది పక్కకు పెట్టేసినాము. తర్వాత చూస్తామని చెప్పి. ఇక మళ్ళా మనము ఈ లోపల వచ్చే కనెక్షన్లు ఉంటాయి కదా! వాటర్ కనెక్షన్లు చిన్న చిన్న పైపులు ఈ నెల నుంచి ఈ నెలకు, ఈ నెల నుంచి ఈ నెలకు లోపల గోడ లోపల వచ్చే కనెక్షన్‌లన్నీ వాళ్ళే ఇస్తారు. మనం మాట్లాడుకున్న ప్రకారము. బాత్రూమ్ కావాలంటే ఆ బాత్రూమ్‌కు లెక్క తగ్గట్టే వాళ్ళు కాస్ట్ చెప్తారు. ఆ కాస్ట్‌లోనే ఇవన్నీ వస్తాయి. నల్లలు, గిల్లలు అన్నీ వాళ్ళే ఫిట్ చేస్తారు. లోపల వచ్చేటియన్నీ. మనం ఏది కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక బయటనే ఆ నల్ల కనెక్షన్‌లకు బయట మన వాటర్ ఎక్కడి నుంచి అయితే రావాలనో అవన్నిటికి మనం పెట్టుకోవాల్సి వస్తది. బయట వచ్చేటి
బయట వచ్చేటి ఇక ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్నా అంటే మీకు అర్థం కావాలని చూపిస్తున్నా. ఈ నల్ల కనెక్షన్లు ఏవైతున్నాయో ఈ బయట పైప్ కనిపిస్తుంది కదా, ఇవి ఈ కనెక్షన్లన్నీ కూడా మనమే ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒకటి ఇది సింక్ కి సంబంధించింది అనమాట. సింక్ పైపు ఇక్కడ ఈ పైపు చిన్నగా 1 ఫీట్ కాదు, 1 ఫీట్ కూడా లేదు, ఇంత బెత్తడి ఇచ్చిర్రు. లోపలికి నుంచి బయట కలిపి 1 ఫీటో 1/2 ఫీటో ఉంటది. అది కనెక్షన్ వాళ్ళకి బయటకి ఇచ్చి పెడతారు. సింక్ దగ్గరనే ఓన్లీ. ఇప్పుడు ఇది ఇంత ఇంత పైపు ఉన్నదా, ఇక్కడ సింక్ కు నల్ల వస్తుంది అంతే. ఈ పైపు బయటకు వస్తుంది. ఈ పైపుకు మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. వాటర్ ట్యాంక్ కు సంబంధించిన బాత్రూమ్ కాడ కూడా ఒక పైపు బయటకి ఇస్తారు. ఈ పైపు నుంచే లోపల ఇక బాత్రూమ్ కి ఇట్లా నల్ల, ఈడొకటి నల్ల, ఈడొకటి వాష్ బేసిన్, నెక్స్ట్ ఈడ ఫ్లష్, దీనికి బాత్రూమ్ కి ఇట్లా లోపల కనెక్షన్ అన్ని వాళ్ళే ఇస్తారు. బయటకు ఒక్కటి తీసి ఇట్లా బయటకు పెడతారు. ఆ బయట దానికి మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఆ బయట దానికి ఇవ్వడమే ఒక యుద్ధం లెక్క ఇక మనది. ఎందుకంటే పైపు వాటర్ ట్యాంక్ ఫిట్ చేసుకోవాలి. వాటర్ ట్యాంక్ పైన వస్తుంది కదా, ఆ వాటర్ ట్యాంక్ నుంచి పైపు తెచ్చుకోవాలి. ఆ పైపుకు తీసుకొచ్చి మళ్ళీ అందులో బాత్రూమ్ లకు తీసుకొచ్చి బాత్రూమ్ కు కనెక్షన్ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ సింక్ ఈడొచ్చింది, బాత్రూమ్ అటు లాస్ట్ కి వచ్చింది, సింక్ ఈడొచ్చింది. మళ్ళీ ఆ బాత్రూమ్ నుంచి ఈడికి మళ్ళీ పైప్ వేసుకొని మళ్ళీ ఈడికి దించి దీనికి కనెక్షన్ ఇచ్చాము. ఇట్లా అవన్నీ కూడా ఖర్చు మనకే అవుతాయి. అయితే బాత్రూమ్ లో కనెక్షన్ ఇచ్చారు కదా వాటర్ కనెక్షన్ వాళ్ళు, నల్లలు. ఆ నల్ల కనెక్షన్ లో ఆ బాత్రూమ్ నుంచే లోపలికించే బాత్రూమ్ లకించి ఈ గోడల పొంటి ఇందాక ఇస్తే వాళ్ళే ఆ బాత్రూమ్ కి ఒక్కదానికి కనెక్షన్ ఇస్తే అయిపోవు మనకు. కానీ వాళ్ళు అట్లా ఇయ్యలేదు, పైప్ ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళు ఇయ్యరని, అంటే మా దానికి ఇయ్యలేదు కాబట్టి జనరల్గా ఇయ్యరని అనుకుంటున్నాను నేను. బేసిక్ గా ఇది ఇందాక ఇయ్యలే వాళ్ళు, సపరేట్ దీనికి ఇచ్చారు. ఎందుకంటే ఆడికించి పైపు వాళ్ళకి అవుతుంది కదా ఖర్చు లోపలేస్తే, కాబట్టి ఇట్లా ఇచ్చారు అనమాట. ఈ ఖర్చు ఈ బయటది మనదే. ఇక లోపల ఇచ్చేది అయితే వాళ్ళు ఇచ్చేది అది మనకు సింక్ ఒకటి, కిచెన్ లో సింక్ ఇస్తారు. బండ వేసి కిచెన్ ప్లాట్ఫామ్ ఎల్ షేప్ ఇచ్చారు. సింక్ ఒక సైడ్ ఇచ్చారు. ఆ సింక్ కు నల్ల కనెక్షన్, ఆ సింక్ ఒకటి వస్తుంది మనకు. ఇక్కడ మళ్ళీ కింద కప్బోర్డ్లు వస్తాయి. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ కి కింద కప్బోర్డ్లు సామాన్ పెట్టుకోవడానికి సెల్ఫ్ లెక్క ఉంటుంది లోపల, దాంట్లో అది వస్తుంది, పెట్టుకోవచ్చు. ఒకటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి వస్తుంది అనమాట ఈడ కిచెన్ దగ్గర. మళ్ళీ బాత్రూమ్ లో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వచ్చింది బయటకు పోవడానికి, ఎయిర్ పోవడానికి. ఇవన్నిటిని కలిపి కాస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ బేసిక్ విషయాలు ఏంటి అంటే ఇక లైటు, కరెంట్ కనెక్షన్, లైట్లు ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి మనకు లోపల ఇచ్చుకోవాల్సిన టెన్షన్ ఏమి ఉండదు. ఓకే అండి, ఇప్పుడైతే జర నీడకు వచ్చిన నేను, ఆడ ఎండ కొడుతుందని. మనం ఇప్పుడు ధర గురించి మాట్లాడుకుందాం. అంటే ధర చెప్పక ముందు ఇవన్నీ సొల్లు ఎందుకు చెప్తున్నావరా అనుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ చెప్తేనే కదా మనకు అర్థమవుతుంది. సో అంటే ధర ఎంత అవుతుంది, ఏం కథ, ఏమేమి వస్తుంది బయట, మనము ఎంత ఖర్చు అవుతుంది మనకు దానికి మళ్ళా అని లెక్కేసుకోవచ్చు. కాబట్టి అవన్నీ చూపించిన ఏమేమి వస్తున్నాయని చెప్తారు కదా మీకు ఎక్స్పెన్స్, అంటే చూసేలోపు కొంతమందికి అయితే అవన్నీ వస్తాయని తెలుస్తుంది. లేదు అంటే ఇప్పుడు ఆ ధరల ఏమేమి వస్తాయని కొంతమందికి ఆతృత ఉంటది. కొంతమంది మాకు ఫోన్ చేసి అడుగుతారు కదా, ఇవి వస్తాయా అవి వస్తాయా ఎంత. ఒక 3-4 ఫోన్ చేసి అడిగిరు. ఒక ఆంధ్ర నుంచి ఎక్కువ అడిగిరు. కువైట్ నుంచి ఫోన్ చేసిండు ఒక ఆయన. వాళ్ళు ఆంధ్రాలో ఉంటారట, వాళ్ళ విలేజ్ ఆంధ్ర అక్కడ సైడ్ అట. అడిగిండు అనమాట, ఎంత పడుతుంది అన్న, ఎంత ఉంటుంది, ఎంత కాస్ట్ అయింది, మీకు ఎంత అయింది, మేము ఇట్లా చేసుకోవాలనుకుంటున్నాం, మీరు జస్ట్ సామాన్ వేసుకోవడానికి తీసుకోవాలనుకుంటున్నాం, మరి దానికి ఎంత అవుతుంది అన్నట్టుగా అడిగిండు. నేను డీటెయిల్స్ చెప్పిన. మళ్ళీ నిన్న కూడా ఒక లేడీ, ఒక ఆమె ఫోన్ చేసింది. ఆమెకు కడపనో ఎక్కడన్నా, ఆమెకు డీటెయిల్స్ చెప్పిన. కాకపోతే బండి మీద ఉన్న తర్వాత చేయండి అంటే చేయలే ఇక మళ్ళా. కానీ ఓకే అండి, అయితే మొత్తం మీద డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే ఇది మేము తీసుకున్నది అంటే 1 BHK హౌజు. 1 BHK అంటే ఇంట్లో బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి వస్తుంది, కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది కాబట్టి మళ్ళీ బెడ్రూమ్కి పార్టిషన్ వాల్ వస్తుంది కదా, డోర్ వస్తుంది, గోడ, మళ్ళీ దానికి ఒక డోర్ ఎక్కియాలి. ఇవన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళు దీనికి సపరేట్గా మాట్లాడుకుంటారు. అంటే కాస్ట్ వేరే ఉంటుంది దీనికి. మళ్ళీ ఇంకొకటి ఇంట్లో డిఫరెన్స్ ఏంటంటే, ఒకవేళ మీకు కప్బోర్డ్లు కావాలి, షెల్ఫ్లు ఎక్స్ట్రా కావాలి, కప్బోర్డ్లు ఇంకో కొన్ని ఎక్స్ట్రా కావాలనుకుంటే, అంటే వాళ్ళు పెడతారు. అంటే వాళ్ళు పెట్టేటి తక్కువనే, ఒకటో రెండో కప్బోర్డ్లు పెడతారు పైన కిచెన్ మీద, కింద కప్బోర్డ్లు షెల్ఫ్లు పెట్టి కప్బోర్డ్లు పెడతారు. అంటే మేము మాట్లాడుకున్నప్పుడు అంత నాకు అది ఐడియా ఉంది, వాళ్ళకు షెల్ఫ్లు పెడతా అన్నట్టు అన్నాడు. మామూలుగా ఏంటంటే కింద ఏంటిదంటే పట్టుకుంటా కింద మనము కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇస్తారు, కబోర్డ్లు ఇస్తారు, అవి కనబడకుండా. కానీ మీద ఓన్లీ సెల్ఫ్ లిస్ట్ తీసి పెడతారు రెండు. రైట్. అయితే మొత్తానికి అయితే ఆ బెడ్రూమ్ లో అసలు ఏవి కూడా సెల్ఫ్లు గిల్పులు ఏం పెట్టారు వాళ్ళు. ఒకవేళ మనకు కావాలంటే వాళ్ళు ఇచ్చే బేసిక్ అంటే సామాన్ ఏదైతుందో అది కాకుండా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే దానికి ఎక్స్ట్రా పేమెంట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. మేము కూడా అట్లే పెట్టుకున్నాము. ఇక దానికి అంతా కలిపి మేము చెప్తాం లెక్క. ఇప్పుడు మనకు ఓన్లీ వాళ్ళు బాత్రూము, బెడ్రూము, కిచెన్ దగ్గర కొన్ని సెల్ఫ్లు, కింద కబోర్డ్ టైప్లో ఇస్తారు, అంతే కథం, వాళ్ళది అయిపోతుంది ఆడికి. మేము మాట్లాడుకుంది 1 BHK హౌస్కు మాట్లాడుకున్న ధర ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పారు, మాకు 20 ఫీట్లు 10 ఫీట్లు అని అడిగినాం ఫస్ట్.
20 ఫీట్ల పొడవు 10 ఫీట్ల అడ్డం అని అడిగినాము. అడిగితే దానికి వాళ్ళు చెప్పిన కాస్ట్ 2,80,000 3,20,000 అన్నారు. 280 చెప్పిర్రు. అంటే ఇవన్నిటితోనే వస్తాయి అవి కూడా. అవన్నీ కూడా కరెంట్ కనెక్షన్‌లు, నల్ల కనెక్షన్‌లు అన్నీ కలిపే వస్తాయి. ఇప్పుడు మేము మాట్లాడుకుందంటే అట్లయితే సైజ్ సరిపోయేటట్టు లేదని చెప్పి వేరేది చూసినాం ఒకటి. ఆడ చేసింది ఆల్రెడీ చేసింది ఉన్నది ఒక 25 ఫీట్లది. 25 ఫీట్ల పొడవు 10 ఫీట్ల అడ్డం ఉన్నది. ఆడికి పోయినాక మేము నిర్ణయం మార్చుకున్నాం ఇగ. 25 ఫీట్లు 10 ఫీట్లు అంటే వాళ్ళది 12 ఫీట్లు. మేము 10 ఫీట్లు సరిపోతదని 10 ఫీట్లు తీసుకున్నాం. ఎందుకంటే ఎక్స్‌ట్రా ఊకే ఉండేది కాదు కదా! కొన్ని ఏండ్లు ఉందాము ఉన్న కాడికి వరండా గురించి అప్పటికి అనుకోలే ఇంకా వాస్తవానికి. ఇక ఉందాం అని చెప్పి తీసుకుందాం అనుకున్నాం. 25 ఫీట్లు ఓకే. మరి ఎంత అయితదని చెప్తే వాళ్ళు ఇక లాస్ట్‌కు ఫైనల్‌గా 3,60,000కు ఓకే చేసుకున్నాం. ఏది 25 ఫీట్ల పొడవు 10 ఫీట్ల అడ్డము కంటైనర్‌కు బాత్రూమ్‌తో కలిపి అటాచ్డ్ బాత్రూమ్‌తో కలిపి కిచెన్ ప్లాట్‌ఫార్మ్‌తో కలిపి అవన్నీ కలిపి మొత్తం 1 బీహెచ్‌కే ఉండడానికి ఇల్లుకు మేము 3,60,000కు మాట్లాడుకున్నాం. ఇది ఓన్లీ కంటైనర్. వరండా కాదు. ఓన్లీ కంటైనర్‌కే 10/25. మళ్ళా ఇంకొకటి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి అవసరం లేదు అవన్నీ కంటైనరోళ్ళకు అవన్నీ దిమ్మెలు అవసరం లేదు కదా! జస్ట్ వాళ్ళు ఏమిస్తారు మనకు కంటైనర్ మాత్రమే బాక్స్ మనకు ఇల్లు తయారు చేసి ఇస్తారు. అన్ని కనెక్షన్‌లు ఇచ్చి. ఇక మనకు మళ్ళా ఇక్కడ ఇంకొకటి సెపరేట్‌గా మనకు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు ఉంటది మళ్ళా. ట్రాన్స్‌పోర్ట్‌కి కూడా మనమే పే చేయాల్సొస్తది. ట్రాన్స్‌పోర్ట్ అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారు కదా! ఆ లారీ వాళ్ళకి పేమెంట్ చేయాల్సింది మనమే. మళ్ళా అదొచ్చిన తర్వాత అన్‌లోడింగ్ ఉంటది. అది తీసుకొచ్చి మళ్ళీ ఈడ కూర్చొనబెట్టాలి కదా! లావట్‌కొచ్చి. లావట్‌కి రావాలంటే మనకు ఒక క్రేన్ కావాలి మనకు. ఆ క్రేన్‌కి కూడా ఖర్చు మనదే. ఇవన్నీ ఎక్స్‌ట్రా ఖర్చు. నేను అందుకే చెప్తున్నా. ఓన్లీ నేను ఇన్ని రోజులు చెప్పకపోవడానికి కూడా కారణం అదే. మేము లెక్కన్ని రాసుకున్నాం. అన్నీ కలిపి చెప్పుదామని ఆగినాము. కాకపోతే జస్ట్ కంటైనర్‌కు ఒక కాస్ట్ ఎంతైతది అడుగుతుర్రు కాబట్టి కంటైనర్‌కి సంబంధించిన కాస్ట్ చెప్తున్నా నేను. ఈ కంటైనర్‌కి మాత్రం 3,60,000 డబ్బకు వాళ్ళకి పే చేయాల్సింది తయారు చేసినోళ్ళకి పే చేయాలి మనము. అన్నిటితో కలిపి ఇక అంటే అన్నిటితో కలిపి అంటే లోపల మనకి ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ కలిపి డోర్లు, గీర్లు అన్నీ కలిపి ఇగ వస్తది. మనకి ఈడికొచ్చిన తర్వాత ట్రాన్స్‌పోర్ట్‌కు సెపరేట్ కాస్టు మళ్ళా దీనికి క్రేన్‌కు సెపరేట్ కాస్ట్ అయితదనమాట. ఇవన్నీ వేరే. ఓన్లీ కంటైనర్‌కి అయితే 3,60,000కు ఇది మాట్లాడుకున్నాము. మళ్ళీ ఇంకొకటి మేము పోయినప్పుడు తర్వాత కొన్ని రోజులకు మళ్ళా ఒకసారి పోయినాక ఆలోచించిందేందంటే జస్ట్ ఒక ముంగట ఒకటి వరండా బాల్కనీ లాగా ఇట్లా యేసుకుంటే బాగుంటది గదా! మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఓన్లీ జస్ట్ రేకులేసుకుందాం ముంగట. కింద ఖాళీ ప్లేస్ ఇడిచిపెట్టి మెట్లు దిగంగానే కిందికి పోతాము. మంచిగానే ఉంటదని అనుకున్నాం అట్లా. అట్లా మంచిగుంటదంటే మళ్ళా బాగా ఆలోచిస్తే ఏమైంది, కిందికి పోతే మళ్ళా కింద పాములు, గీములు మళ్ళా ఇది ఎందుకంటే మేము బయట ఉంటున్నాం గదా! ల్యాండ్‌ల. ఇక కొంచెం కష్టమైతది. ఎట్లా ఇబ్బందయితది వద్దని జెప్పి కొంచెం ఇక దానికి గూడా వరండా గూడా మీదికి ఇక దిమ్మెల మీద పెట్టేటట్టు వరండాకు గూడా ఒక 8 ఫీట్లు వరండా మాట్లాడుకున్నాం. అడ్డం 8 ఫీట్లు అది గూడా. కొంచెం మొత్తం 25 ఫీట్లు అది పొడవు. ఇప్పుడు వరండా గురించి మాట్లాడుకుంటే వరండాకు మేము మాట్లాడుకున్నది అది సైజ్ చెప్తున్నా. ఆ సైజుని బట్టి మనకు కాస్ట్ ఏసిర్రు. మేము ఇది 10 ఫీట్ల అడ్డం గదా! 25 ఫీట్లు పొడవు గదా! వరండాకు మాత్రము 8 ఫీట్ల అడ్డం ఏసుకున్నాం. అంటే ఇట్లా 8 ఫీట్ల అడ్డము. పొడవేమో అది 25 ఫీట్లే దీనంతనే. ఇది ఎంతుందో అంత పొడవొస్తది వరండా. అదిగో అడ్డం మాత్రం 8 ఫీట్లు. పైన మళ్ళా మనకు రూఫ్ వస్తది. దానికి ఒక ఫాల్స్ సీలింగ్ లెక్క అంటే దానికి గూడా లైట్‌లొస్తాయి. వరండాకైతే సెపరేట్‌గా 1,00,000 అయినాయి. అంటే ఇప్పుడు ఇక్కడేందంటే మనం సెపరేట్‌గా బయట చేపించుకుంటే ఏం గాదు. జనరల్‌గా ఏందంటే ఇప్పుడు ఈ కంటైనర్ చేసినోళ్ళు ఎవలైతున్నారో కంటైనర్ చేసినోళ్ళతోని మనం వరండా చేయించుకుంటే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువనే పడతది. కొంచెం ఒక 20,000, 30,000 అటు ఇట్లా పడతది. కానీ మేమెందుకు చేపించుకున్నాం మరి బయట చేపించుకుంటే బాగుండని అనుకుంటే వీళ్ళు వీళ్ళు ఇప్పుడు కంటైనర్ చేసినోళ్ళు దీనికి తగ్గట్టు దీనికి అటాచ్ చేసి దీనికి కరెక్ట్‌గా సెట్ అయ్యేటట్టు చేస్తారు కదా! మళ్ళా ముంగట ఇప్పుడు ఈ వరండా చేసి అంటే ఈ కంటైనర్ చేసినప్పుడు కింద ఏమేమి పెట్టిర్రో బేసు అవన్నీ గూడా దానికి గూడా సేమ్ పెడతారు కాబట్టి వాళ్ళతోనే మాట్లాడుకొని అట్లా చేపించుకున్నాం అనమాట. బయట చేపించుకుంటే ఎట్లా చేస్తారో తెలవది. మేము అడగలేదు గూడా. ఇక బయట అంటే వేరే వాళ్ళు వెల్డింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని అడిగి చేపించుకుందామంటే వాళ్ళు సెపరేట్ రేకులేస్తారు. ఇక మనకు ముంగట ఇట్లా ఈ రేకులేసినట్టు ఏస్తారు కాబట్టి ఇక దానికి లుక్ పోతుండొచ్చు. మళ్ళీ దీనికి ఉన్నట్టు మంచిగా ఉంటది కదా! అటాచ్డ్‌గా సేమ్ ఉంటది. 2 చూడ్డానికి సేమ్ ఉంటాయి. కనబడతాయి కదా! అని చెప్పి వీళ్ళనే మాట్లాడినామనమాట. వీళ్ళతోనే అడిగినాము. వాళ్ళు ఇక 8 ఫీట్ల అడ్డము, 25 ఫీట్ల అంటే వాళ్ళు రూ. 1,00,000 చెప్పిర్రు దీని కాస్ట్. దానికి రూ. 1,00,000 సెపరేట్ అయినాయి. ఈ ఓన్లీ కంటైనర్‌కి మాత్రము 3,60,000 అయిందండి. 10 ఫీట్ల అడ్డము, 25 ఫీట్ల పొడవు. బాత్రూమ్‌లు, గీత్రూమ్‌లు అన్నీ కలిపి. మేము మీకు ఒకవేళ 3,60,000 అయినాయా? దేనికైనాయి, ఎంత అయినాయి అని తెలవాలంటే మీరు ఇంతకుముందు వీడియో పెట్టినాం మేము హోమ్ టూర్ వీడియో ఇదే ఛానెల్‌లో. ఆ హోమ్ టూర్ చూడండి. అందులో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించినాము. అవన్నిటికి కలిపే మాకు 3,60,000 కంటైనర్ డబ్బాకయినాయి. ముంగట వరండాకు రూ. 1,00,000 అయినాయి. ఆ వరండాకు గూడా ఒక 2 ఫ్యాన్లు ఫిట్ చేసిర్రు. సీలింగ్‌కు 2 ఫ్యాన్లు అందులోనే రూ. 1,00,000 2 ఫ్యాన్లొచ్చినాయి.
ఒక 4 లైట్లు ఫిట్ చేసిర్రు. ఎల్ఈడి లైట్లు 3 ఎల్ఈడి లైట్లు వచ్చినాయి. దానికి ఒక బాక్స్ కరెంట్ కనెక్షన్ ఇచ్చిర్రు. సాకెట్ ఫిట్ చేసిర్రు బయట. అదన్నీ కలిపి మనకు మొత్తం మీద 4,60,000 రూపాయలు కంటైనర్‌కి అయినాయి. వరండా అండ్ కంటైనర్ కలిపి. ఇక బయట ఖర్చులు వేరే అవి. అవి కాకుండా ఓన్లీ కంటైనర్‌కి మాత్రము. వరండా కాకుండా అయితే 3,60,000 మళ్ళా చెప్తున్నా. వరండాతోనైతే 4,60,000 ₹1,00,000 ఎక్స్ట్రా అయినాయి వరండాకి కలిపి. ఇక మేము ఇది కొంచెం ఉండడానికి బాగుంటది కదా అనే ఉద్దేశంతోని అట్లా చేయించుకున్నాం అనమాట. ఇక బయట కనెక్షన్‌లన్నీ వేరే ఉంటాయి సెపరేట్‌గా. ఇప్పుడు కంటైనర్‌కు కాస్ట్ ఎంత అయిందో అనేది చెప్పినాం మేము. అయితే మళ్ళా బయట ఖర్చు ఎంత అయింది మాకు మేస్త్రీలకు గానీ, దిమ్మెలకు గానీ, సిమెంట్‌కు, గిమెంట్‌కు దానికి దీనికి పైపులకు, వైర్ కనెక్షన్‌లకు, జేసీబీలకు, ఆ రింగులకు అవి ఇవి ఇంకా ఖర్చు బాగున్నది. ఇంకా వేరే ఉన్నది. ఆ ఖర్చంతా సెపరేట్ మళ్ళా మనం పెట్టుకోవడం. మనకు వీలైతే పెట్టుకోవచ్చు. మళ్ళా అదెందుకు చెప్తలేం అంటే ఇప్పుడు అది తర్వాత రాసి పెట్టినాం అవన్నీ కూడా బుక్‌ల. ఆ బుక్‌లో రాసి పెట్టిన అన్ని డీటెయిల్స్ చెప్తాము. ఓన్లీ కంటైనర్‌కు కాస్ట్ ఎంత అయితుంది? మీరు అని తీసుకోవాలనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అడుగుతున్నారు, ఎంక్వైరీ చేస్తారు. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని మాకు మొన్న చెప్పినట్టుగా యూట్యూబ్‌లో గాని 2 ఛానెల్‌లో కూడా 2 ఛానెల్‌ల డీటెయిల్స్ వాళ్ళు అడిగేది కాస్ట్ గురించే. ఫోన్ చేసి అడిగేది కూడా కాస్ట్ గురించే. మమ్మల్ని ఇంకోటి మళ్ళీ వాళ్ళు ఉంటుర్రా ఎన్ని రోజులు అవుతుంది ఎట్లుందని కూడా అడుగుతారు. ఎట్లుందని అడుగుతుర్రు. మేము ఉండబట్టి 15 రోజులు అయితుంది. మంచినే ఉంది ఇప్పుడైతే. ఇంకా తర్వాత చూడాలిగ ఎట్లుంటదనేది. ఎండాకాలంలో చూస్తే ఇంకా కరెక్ట్ తెలుస్తది. అర్థమైతది. మాకు అన్నీ తెలిసి మేమేదో కావాలని సోకుల పడడానికేమో రాలేదు. కొందరు అనుకుంటుర్రు అట్లా. అట్లయితే రాలేదండి మేము. ఇక మేమొచ్చిన పర్పసు మీకు ఆల్రెడీ చెప్పినాము. మళ్ళా కావాలంటే కూడా చెప్తాం తర్వాత గానీ, ఇప్పుడైతే కాస్ట్ మాకు అయిందయితే 4,60,000 అయింది వరండాతోని కలిపి దీనికి కంటైనర్‌కు. ఇక మళ్ళా మనకు ఒకవేళ ఇంకా ఇందులో డిఫరెన్స్ ఏందంటే ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఉండడానికి ఇప్పుడు బాత్రూమ్‌లు, కిచెను తోని కలిపి తీసుకోవాలనుకుంటే ఇంత కాస్ట్ అయితది ఎట్లైనా. లేదు అట్లా కాకుండా జస్టు ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళుంటారు. వాళ్ళు ఉండడానికి బాక్స్ డబ్బా లెక్క కావాలంటే చిన్నగా 10/10 అట్లా పెట్టుకోవచ్చు. దానికి తక్కువ కాస్ట్ అయితది. ఎందుకంటే అందులో ఈ బాత్రూమ్‌లు, గిత్రూమ్‌లు ఏమి రావు గదా! కాబట్టి దాని కాస్టే తక్కువైతది. ఈ సైజులో అయినా సరే మీరు తీసుకోవాలనుకుంటే 25, 10 తీసుకోవాలనుకుంటే ప్లెయిన్‌గా తీసుకున్నారనుకోండి. ఓన్లీ అంటే ఇట్లా ప్లైవుడ్ పెట్టించుకొని ఇప్పుడు కిచెన్ అవసరం లేదు, బాత్రూమ్ అవసరం లేదు, బెడ్‌రూమ్ అవసరం లేదంటే చ తక్కువ కాస్ట్ అయితది. మా దానికి 3,60,000 అయినాయి గదా! మీరు ఒకవేళ అట్లా తీసుకుంటే ప్లెయిన్‌గా అది దానికి చాలా తక్కువైతాయి. ఇంకేమైనా పెట్టుకోవాలంటే దానికి ఇవన్నీ కాస్ట్ అయితాయన్నమాట. లేదు అంటే ఇప్పుడు 12/10 అయినా లేదా 12x12 అయినా అలా బాత్రూమ్ వేసుకున్నా ఇంకా తక్కువ కాస్ట్ అవుతుంది. బాత్రూమ్ వేసుకుని చిన్న మన సైజును బట్టి చిన్న సైజ్ చేసుకొని మనకు కావాల్సిన ఫెసిలిటీస్ బాత్రూమ్ ఒకటి చిన్నగా చేసుకుందామనుకున్నా తక్కువ కాస్ట్ అయితది. ఓన్లీ మేమేందంటే కిచెన్ పెట్టుకున్నాము. మళ్ళా కబోర్డ్‌లు పెట్టుకున్నాము. ఇవన్నీ పెట్టుకున్నాం మేము. కాబట్టి మాకు కాస్ట్ అంత వరకొచ్చింది. చెప్పు. ఓకే. ఇగ ఇది ఇంక అంతే ఇగ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్‌లో చెప్పండి. ఏదైనా చెప్పడం మర్చిపోయినా. అంటే నేనైతే అవసరం ఉన్నవే చెప్పినా అనుకుంటున్నా నేనైతే మొదటి నుంచి గూడా. అదంతా మీకు కొందరికేమో పనికిరాని విషయం అనుకుంటుండొచ్చు. అనిపిస్తుండొచ్చు గానీ, ఇక అంతే తీసుకునేటోళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇది పనికొచ్చే విషయమే అనుకుంటున్నాను నేనైతే. నేను అనుకుంటున్నా అంతే. ఇది కాస్టు ఎక్కువయిందో, తక్కువయిందో చెప్పండి. ఎందుకంటే మీకు చాలా మందికి తెలవది. అందరూ అడుగుతున్న డీటెయిల్స్ ఏందంటే ఆహ్, మీకు తీసుకుంటే ఎంతయితది? ఎట్లుంటది? అనేది చాలా మందికి డౌట్‌లున్నాయి. మేము అదే మీరు ఒకవేళ కావాలనుకుంటే ప్లెయిన్‌గా తీసుకోవచ్చు. లేదంటే ఓన్లీ రేకుల డబ్బా ఇప్పుడు ప్లైవుడ్ కొట్టకుండా, సీలింగ్ కొట్టకుండా ఓన్లీ రేకుల డబ్బా ఉట్టిగానే తీసుకోవాలనుకుంటే చాలా తక్కువ ఖర్చయితది అది. అది తీసుకొచ్చి ఈడ పెట్టుకోవచ్చు. మళ్ళీ తీసుకుపోయి వేరే దగ్గర పెట్టుకోవచ్చు. ప్లైవుడ్ కొట్టి ఓన్లీ ప్లెయిన్‌గా పెట్టుకోవాలంటే ఇంకో కొంచెం తక్కువగైతది. అంటే కొంచెం ఎక్కువైతది. ఇక అట్లా కాదు లైట్లు, గిట్లు అన్నీ మనం ఉండడానికి బెడ్‌రూమ్‌లతో సహా కావాలంటే దానికి కొంచెం ఎక్కువ కాస్ట్ అయితది. ఇక మళ్ళా అవి ఇవి పెట్టుకోవాలంటే దానికి వేరే కాస్ట్ అయితది. అట్లా. ఇక మొత్తం మీద మీకు ఇంకో అంటే మీకు దీనికి ఎంత కాస్ట్ అయింది? దీనికి కాకుండా వేరే దానికైతే ఎంత కాస్ట్ అయితది? దానికి కూడా కొంచెం డీటెయిల్స్ నాకు తెలుసు కొన్ని. ఆ తెలిసిన కొన్ని డీటెయిల్స్ మీకు మళ్ళా షేర్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోల. అవన్నీ కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఇది ఇది కూడా వీడియోలో మేము కంప్లీట్ డీటెయిల్స్ చెప్పినా అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా మిస్ అయితే కామెంట్‌లో అడగండి. అది మ్యాటర్. ఓకే అండి. అబ్బా! ఇప్పటి వరకు వీడియో అయితే చూసినందుకు థాంక్స్ అందరికి. అంతే. థాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్. చెప్పు నువ్వు గూడా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.